హలో, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఇందాకే నరేంద్ర మోడీ గారు రెండవ పోస్ట్ ఎక్స్లో రిలీజ్ చేశారు. ఈసారి ఒక వీడియో సందేశం పంపించారు. సేమ్ పోస్ట్లో ఇంతకుముందు ఏం రాశారో అదే మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాము, దోషుల్ని శిక్షిస్తాము, యువత భవిష్యత్తే మాకు ప్రధానము అని చెప్పేసి మాట్లాడారు. దానికంటే ముందు ఒక పోస్ట్ చూసింది ఎక్స్లో. అంటే మ్యాటర్ ఎంత సీరియస్ అయ్యింది అన్నది తెలుస్తుంది. మురళీ మనోహర్ జోషి బీజేపీలో చాలా చాలా సీనియర్ నాయకులు, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ బీజేపీ. వాజ్పేయి అలాగే అద్వానీ గారులతో ఈయన కూడా ఒక ఫౌండర్ మెంబర్. చాలా సీనియర్ నాయకులు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు వయసు 92 సంవత్సరాలు. విద్యాధికుడు, పిహెచ్డి కూడా చేశారు. 2 సార్లు 3 సార్లు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. పద్మభూషణ్ అవార్డు కూడా వారిని వరించింది. చాలా చాలా సీనియర్ బీజేపీ నాయకులు. నాకు తెలిసి ఫస్ట్ టైం బీజేపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చాలా ఐకమత్యంతో ఉండరు. ఎవరు కూడా అంటే కాంగ్రెస్లో అంటారు కదా, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని, అట్లా మాట్లాడరు బీజేపీలో. చాలా చాలా తక్కువ. కానీ మురళీ మనోహర్ జోషి గారు వచ్చేసి ఒక పోస్ట్ పెట్టారు 8 గంటల క్రితం. అంటే నేను ఈ వీడియో చేసేటప్పటికి 8 గంటల క్రితం. ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు సీ యంగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అసెంబ్ల్డ్ ఫర్ డేస్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ న్యూ ఢిల్లీ. Their anxieties and concerns regarding the examination system are genuine and must be handled with empathy and a desire to find a lasting solution. చాలా రోజులుగా ఢిల్లీలో విద్యార్థులు వారు నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ భావాలు చాలా స్వచ్ఛమైనవి అండ్ జెన్యున్. అంటే వాళ్ళ కోరికలు చాలా ఉన్నతమైనవి అండ్ వాళ్ళను మనము ప్రేమతో వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. ఒక సొల్యూషన్ మనం కనుక్కోవాలి. ఐ ఫెర్వెంట్లీ హోప్ దట్ దిస్ ఈజ్ నాట్ ట్రీటెడ్ మియర్లీ యాజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ టు బి ట్యాకిల్డ్ త్రూ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. దీన్ని లా అండ్ ఆర్డర్ సమస్యలాగా చూడకూడదు. మనము మన దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసులను ఉపయోగించి ఒక లా అండ్ ఆర్డర్ సమస్యలాగా మాత్రం దీన్ని చూడకూడదు. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ టు సీ దట్ ఈవెన్ యంగ్ గర్ల్స్ వర్ బ్రూటల్లీ మిస్హ్యాండిల్డ్. చాలా మంచి మాట అన్నారు. యువకులనే కాకుండా అమ్మాయిల్ని కూడా చాలా దారుణంగా మిస్హ్యాండిల్ చేశారు. వాళ్ళు దెబ్బలు తిన్నారు. అసలు మన దేశ యువతను ఈ విధంగా మనం ఎప్పుడు కూడా వాళ్ళను చూడకూడదు. సచ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ షెల్ alienate large sections of Indian society from the national goal of Viksit Bharat. ఇది చాలా చాలా క్రూషియల్ మాట అండి. సచ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ షెల్ alienate large sections of Indian society from the national goal of Viksit Bharat. సో ఇలా చేస్తే చాలామంది మన సిద్ధాంతాలకు దూరమయ్యే అవకాశం ఉంది. అంటే పేరుకు వికసిత్ భారత్ అన్నారు కానీ దాని అర్థం ఏంటి? బీజేపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఇటువంటివి చేస్తే మొత్తం భారతదేశంలో చాలా చాలా మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది, బీజేపీ నుంచి దూరం జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది మురళీ మనోహర్ జోషి గారి బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి ఒకరు బయటకు వచ్చి, అంత పెద్ద నాయకులు బయటకు వచ్చి మాట్లాడడం అంటే ఇది చాలామంది బీజేపీ వాళ్ళకే రుచించట్లేదు అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ పోస్టు పెట్టిన కొద్ది గంటల తర్వాత మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఎక్కడ అందులో ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా గురించి వారు చర్చించలేదు. సీజేపీ వాళ్ళు మాత్రం, అంటే అక్కడున్న యువత, సీజేపీ వీళ్ళందరూ మాత్రం మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయిస్తే తప్ప మేము నిరసనలు ఆపము అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఒకటి మాత్రం ఖచ్చితమండి, యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అండ్ వాళ్ళు పోరాడేది ఒక నోబెల్ కాజ్ కోసం. వాళ్ళు ఏమి రాజకీయాలు చేయట్లేదు, రాజకీయాలతో పని లేదు, రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, రాజకీయ ఒపీనియన్స్ చెప్పాల్సిన అవసరం అసలే లేదు. ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేయాలి. నీట్ ఎగ్జామ్కి
ప్రిపేర్ అయ్యే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఒక డాక్టర్ని, నేను కూడా ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యాను. లీక్ అయినప్పుడు మళ్ళీ చదవాలంటే ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. నేను 10థ్‌లో ఉన్నప్పుడు 10థ్ పేపర్ లీక్ అయింది. ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఎంసెట్ పేపర్ లీక్ అయింది. సెకండ్ ఇయర్‌లో మా ఇంటర్మీడియేట్ పేపర్ లీక్ అయింది. మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ చదవాలి, ఏం జరుగుతుందో తెలీదు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో విద్యార్థులకు తెలుసు. పైగా లీక్ అవ్వదన్న గ్యారంటీ ఏముంటుంది? గత 5 ఏళ్లలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయిందంట. ఎలా లీక్ అవుతుంది? అసలు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి. మనం కూడా వింటుంటాం. అందులో ఎంత మటుకు నిజముందో లేదో మనకు తెలీదు గానీ, మనం పట్టించుకోం గానీ, మీకు సీట్లు ఇప్పిస్తాము, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సీట్లు ఇప్పిస్తాం అనేవాళ్ళు కూడా ఉంటారు. ఒకరిద్దరు నాకు కూడా ఎదురుపడ్డారు. నేను చెప్పాను, ఎవరున్నారు మా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అట్లా చేయకండి అని చెప్పాను. అది ఎంత మటుకు నిజమో అబద్ధమో కొందరు అంటే అలా చెప్పి డబ్బులు దండుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదో జరుగుతోంది. సిస్టమ్స్ అన్నవి ఫెయిర్‌గా లేకపోతే ఇంకా భరోసా ఎట్లా ఇవ్వగలం? వికసిత్ భారత్ నుంచి దూరంగా వెళ్ళిపోతారని మురళీ మనోహర్ జోషి గారు చెప్పిండేది వికసిత్ భారత్ నుంచి కాదు, బీజేపీ నుంచి వెళ్ళిపోతారని. నాకు అన్నిటికంటే దారుణంగా అనిపించింది ఏంటంటే అండి, ఇంకా ఆ ఉద్యమాన్ని కూడా నీరుగార్చడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తున్నారు, యాంటీ నేషనల్స్ వస్తున్నారు. అవసరం లేదు. వచ్చిన వాళ్ళని కట్టడి చేయొచ్చు. అక్కడ ఉండేదంతా పిల్లలే. వాళ్ళ వయసు చూడండి, వాళ్ళు నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ ఇట్లా ఈ ప్రాపగాండా డబ్బుల కోసం ఉంటాయి చూడండి పీఆర్ టీంలు. సగం చేటు వీళ్ళ వల్లే. ఈ డబ్బుల కోసం పనిచేసే పీఆర్ టీంల వల్లనే వాళ్ళు ఏం లేదు, ఇంకా డబ్బులు ఇస్తున్నారు కదా, బ్లైండ్గా ఏది చెప్తే దాన్ని తీసుకెళ్తాం, అవతల వాళ్ళను తిడతాం, బురద చల్లుతూ ఉంటారు. అరే అది అటు వర్కౌట్ కాదు. ఇప్పుడు ప్రజలు దాన్నే నమ్మింటే, యాంటీ నేషనల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చినారని నమ్మింటే, ఈరోజు మోదీ గారు బయటకు వచ్చేసి ఆ వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. మురళీ మనోహర్ జోషి గారు వచ్చేసి ఆ మెసేజ్ పెట్టాల్సిన అవసరమే లేదు. కొంతమంది సినిమా యాక్టర్లు ఫస్ట్ అట్ట పెట్టి మళ్ళీ ఇట్లా యాంటీ సోషల్ ఎలిమెంట్ అని వాళ్ళతో చెప్పించడానికి ట్రై చేశారు. సల్మాన్ ఖాన్ కూడా నిన్న సపోర్ట్ చేసి ఈరోజు సాయంత్రానికి మళ్ళీ ఏదో వేరే రకంగా పెట్టాడు. అవసరం లేదు. ఏం అవసరం ఉంది? నేను చెప్పేది అదే. సమస్యకు పరిష్కారం అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతేగాని ఏదైనా ఒక బీజేపీకి ఆపోజిట్గాను ఇంకొకరికి ఆపోజిట్గా చేస్తానంటే దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారం కాదు, ఇంకా సమస్య జటిలమవుతుంది. బట్ నేనైతే ఒక బీజేపీలోని ఒక ఈ స్థాయి నాయకుడి నుంచి ఆ నిరసన తెలిపే యూత్కు సపోర్ట్ వస్తుందని నేనైతే ఊహించలేదు. ఆయన కాకలు తీరిన రాజకీయ నాయకుడు, బీజేపీ రాజకీయ నాయకుడు. ఆయనకు అర్థమైంది ఇది డ్యామేజింగు అని. నేను బీజేపీ వాళ్ళకి, వాళ్ళ పీఆర్ టీంలకి, ప్రాపగాండా టీంకి ఒకటి చెప్తున్నా, ఇంకెక్కువ లాగకండి. లాగితే మీకే నష్టం. అవుట్ రైట్గా నెక్స్ట్ ఇదే జరిగితే నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను చెప్తున్నాను కదండి, బీజేపీకి అవుట్ రైట్గా యూత్ మొత్తం ఆపోజిట్గా ఓటేస్తారు. డౌటే లేదు. అవుట్ రైట్గా ఆపోజిట్గా ఓటేస్తారు. అప్పుడు ఇంకా ఏం చేయాలనుకున్నా కుదరదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళే విజిలెంట్గా ఉంటారు, వాళ్ళే బూత్ ఏజెంట్లుగా ఉంటారు, వాళ్ళే అక్కడ కూర్చుంటారు. 1980లో బీజేపీ వీళ్ళందరూ ఫౌండింగ్ మెంబర్స్. ఎవరు? వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, విజయరాజే సింధియా గారు, వీళ్ళందరూ. అప్పుడు 1-2 సీట్లు కూడా లేవు బీజేపీకి. తర్వాత వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు సీజేపీకి అంత టైం కూడా పట్టదు. బీజేపీ పెడితే సీజేపీ వాళ్ళకు యూత్ మొత్తం ఓట్లు గుద్దుతారు. ఎందుకంటే ఆ అవకాశం కల్పిస్తుంది బీజేపీ. 20-25 రోజుల ముందు రెస్పాండ్ అయింటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పటికైనా నేను ఇన్ని వీడియోలు చేసిన కానీ ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నేను కోరలేదు. అది యువత కోరిక. అది తీరకపోతే వాళ్ళైతే ఆపే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఆపుతారు? గవర్నమెంట్ దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది, ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుకుందాం, ఏదైనా కానీ ఫేస్ చేద్దామంటే వాళ్ళ ఇష్టం. లేదు, సమస్య జటిలం కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ని శాఖ మార్పించడము, రాజీనామా చేయించడము, ఏదో ఒకటి చేస్తాము అంటే సమస్య పరిష్కారం అవుతుంది. బట్ రోజులు గడిచే కొద్దీ ఇది బీజేపీకి అశనిపాతం లాంటిదే. ఇది బీజేపీకి పెద్ద దెబ్బే. ఈరోజు మురళీ మనోహర్ జోషి గారు వచ్చారు, రేపు ఇంకొకరు వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారి వీడియోలో కూడా చూస్తుంటే అంటే వారేం హ్యాపీగా లేరు నరేంద్ర మోడీ గారు. సో ఎందుకు యూత్తో పెట్టుకోవడం? ఎందుకు?
యువతని వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోనివ్వండి. మీరు వ్యవస్థని సక్రమంగా రన్ చేయండి. అదే యువత కోరుకునేది.